మీకు ఎవరికైనా కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు వస్తున్నాయని చెప్పి తరచుగా నొప్పి బిళ్ళలు వాడేస్తూ ఉంటే ఇలా చేయండి నేను చెప్పినట్టు. ఏంటంటే చాలా వాటికి ఎక్కువగా కీళ్ళవాతం అది రావడానికి కారణం ఏంటంటే మనం వాడే ఆయిల్స్ కూడా ఒక రకంగా కారణమే. మనం ఏ రకమైన ఆయిల్స్ వాడుతున్నామో వాటి వల్ల కూడా ఈ కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు లేకపోతే కండరాల నొప్పులు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అంటారు. అంటే కీళ్ళ వాపులు కానీ కండరాలు అవి ఎర్రగా అయిపోవడం, కీళ్ళు ఎర్రగా అయిపోవడం, దీన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం అనమాట. ఇలా ఇన్ఫ్లమేషన్ని కలుగు చేసే కొన్ని రకాల ఆయిల్స్ ఉంటాయి. ఇలా ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉంటే బాడీలో ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఆయిల్స్ కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ సీడ్ ఆయిల్స్, ఫ్రూట్ ఆయిల్స్ రెండు రకాలు ఉంటాయి. ఈ సీడ్ ఆయిల్స్ అనేవి ఎక్కువగా ఇన్ఫ్లమేషన్ని కలుగు చేస్తాయి అనమాట. ఫ్రూట్ ఆయిల్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. సో సీడ్ ఆయిల్స్ అనేది ఒకవేళ ఎవరికైనా కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఉంటే సీడ్ ఆయిల్స్ని తగ్గించి ఫ్రూట్ ఆయిల్స్ ఎక్కువగా తీసుకోండి. సీడ్ ఆయిల్స్ అంటే ఏంటి? విత్తనాల నుంచి తీసే ఏ రకమైన నూనె అయినా అది సీడ్ ఆయిల్. ఫర్ ఎగ్జాంపుల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కువగా వాడేస్తూ ఉంటారు, ఎక్కువ తక్కువ కాస్ట్ అని చెప్పి ఆయిల్. బట్ అది హైలీ రిఫైన్డ్ ఆయిల్, అసలు వాడకూడదు. ఈ సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, లేకపోతే కాటన్ సీడ్స్, పత్తి విత్తనాల నుంచి ఆయిల్ తీసుకున్న ఏరియాస్లో వాడుతూ ఉంటారు. లేకపోతే ఇంకా కార్న్ ఆయిల్, ఈ కార్న్స్ ఉంటాయి కదా, వాటి నుంచి కూడా ఆయిల్ తీసింది. ఇంకా నువ్వుల నూనె. అయితే ఈ నువ్వుల నూనె ఒకటి మాత్రం ఖచ్చితంగా ఇన్ఫ్లమేషన్ తగ్గించి కీళ్ళవాపులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఉంటే తగ్గించే అవకాశం ఉంటుంది. ఈ నువ్వుల నూనె తప్ప మిగతా సీడ్ ఆయిల్స్ అన్నీ కూడా ఇలాంటి వాళ్ళకి మంచిది కాదు. ఈ ఫ్రూట్ ఆయిల్స్ అంటే ఏంటి? కొబ్బరి నూనె, అది కూడా ఫ్రూట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, పామ్ ఆయిల్, ఇలాంటివి ఒళ్ళు నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఉన్న వాళ్ళకి మంచిది అనమాట. అలాంటివి వాడుకుంటే కొంచెం ఒళ్ళు నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ తగ్గే అవకాశం ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి కాబట్టి. అంటే గుండెకి సంబంధించి కాదు, ఇవి కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులకి సంబంధించి. ఏ ఆయిల్ అయినా సరే ఖచ్చితంగా ఎక్కువ సార్లు మరిగించేయకూడదు, ఎక్కువగా వాడేయకూడదు. ఏదైనా లిమిటెడ్ మోతాదులో ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. అండ్ ఎక్కువ పెయిన్ కిల్లర్స్ ఇలాంటివి వాడుకుంటూ కూర్చోవడం కన్నా ఒకసారి ఇలా ప్రయత్నించి చూడండి.